దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ఎన్నో దశలను అనుభవిస్తూ ఉంటాడు. మొదట వెల్లకిలా పడుకుంటాడు, తరువాత బోర్లా పడతాడు, లేచి కూర్చుంటాడు, పట్టుకొని నిలబడతాడు, తప్పటడుగులు వేస్తాడు, సరిగ్గా నడుస్తాడు, గబగబా నడుస్తాడు, పరిగెత్తుతాడు. జీవితమంతా అర్థం పర్థం లేని కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని ఎవరూ ఆపలేరు. అలాగే మరణం తరువాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది. దానిని ఎవరూ ఆపలేరు. ఈ దేహం శాశ్వతం కాదు. అర్జున, యుద్ధంలో నీవు వీరిని చంపకపోయినా కాలం తీరగానే వీరంతా చావడం తప్పదు. మరలా వీరంతా కొత్త దేహములు ధరించడం కూడా తప్పదు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పారద్రోలి యుద్ధానికి సన్నద్ధంకా.